హలో ఫుడీస్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ చేసి చూపిస్తున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ ముక్కల్ని ఈ విధంగా కొట్టించుకోవాలండి. చిల్లీ చికెన్ కు నీట్ గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు టేస్ట్ కి అయినంత ఉప్పు వేసుకొని, అల్లం తెల్లవాయల పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1 టీ స్పూన్ మైన చక్కెర వేసుకోవాలండి. ఒక గుడ్డును పగలగొట్టి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లమైన మైదా వేసుకొని, 2 టేబుల్ స్పూన్లమైన కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం అవసరమైతే ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన నీళ్ళను కూడా అట్లా చిలకరించుకొని చేసుకోవాలి. మనం బజ్జీల పిండి లాగా కలుపుకోవాలి. చాలా లూజ్గా కూడా కలుపుకోవద్దు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయేమైనా ఒకటే ముక్కలు వేసుకుంటూ అన్ని ఫస్ట్ కొద్దిసేపు కలపకోకుండా పెట్టుకొని, తర్వాత స్పూన్తో కొంచెం అట్లా కలుపుకుంటూ ఉండాలి. వేస్తానే కలిపితేగిన మళ్ళీ అవి అతుక్కుంటాయి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు. మళ్ళీ తర్వాత మిగతా అవన్నీ కూడా అలాగే సేమ్ అలాగే వేయించుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా మనము అన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేసుకొని అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం వీటిని. ఇప్పుడు కడాయిలో ఉండే ఆయిల్ని, అదే ఆయిల్ను కొంచెం అంతా తీసేసి పక్కకి మనకు సరిపోయేమైన 2-3 టేబుల్ స్పూన్లమైన వేసుకొని, సన్నగా కట్ చేసిన అల్లంని, సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని వేసుకోవాలి. అవి కొంచెం వేగగానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం గ్రేవీ కోసము అట్లా. అవి కొంచెం వేగగానే మనము ఆనియన్స్ని కొంచెం పెటల్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 తీసుకున్నానండి ఆనియన్స్ను. అలాగే క్యాప్సికమ్ ఒక 2 తీసుకున్నాను. అవి కూడా పెటల్స్ లాగానే కట్ చేసుకోవాలి వెడల్పుగా. అలాగే 2-3 పచ్చిమిర్చిని, కొంచెం సాల్టు, కొంచెం కారము, కొంచెం గరం మసాలా, మిరియాల పొడి అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు 1/2 టీ స్పూన్ మైన వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ మైన చక్కెర వేసుకొని పక్కన కార్న్ ఫ్లోర్లో వాటర్ వేసుకొని కలుపుకోండి. కొంచెము లూజ్గానే కలుపుకోవాలి. నేను మళ్ళీ తక్కువ వచ్చింటే మళ్ళీ ఒక చిన్న గ్లాస్ మైన వేసుకున్నాను. మనం వేయించుకునే దాంతో కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సోయా సాస్ వేసుకోవాలి. నేను చూపించిన సాస్ వేసుకుంటున్నానండి. 2 టీ స్పూన్లమైన సోయా సాసు, 2 టీ స్పూన్లమైన గ్రీన్ చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూన్ మైన వెనిగర్ వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ను కూడా వేసి హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి. ఇవి ఫస్ట్ మనం ఆనియన్స్ వేయించుకునేప్పటి నుంచి కూడా హై ఫ్లేమ్ల మీదనే చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవద్దు. బాగా వేయించుకొని, మనకి గ్రేవీ కొంచెము పూర్తిగా డ్రైగా వేయించుకోకూడదు. కొంచెం గ్రేవీ ఉండంగానే బాగా కలుపుకొని హైలో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి. ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ని ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.